పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య ఆంతరిక జీవిత చరిత్ర ప్రజ్ఞావతార కథామృతము మొదటి భాగము. నా ఆధ్యాత్మిక సాధన యొక్క అంతరంగ విశేషాలు. చాలామంది పరిజనులు నా ఆధ్యాత్మిక సాధన దాని ఫలితాల గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటారు. ఇది సహజమే. నా భౌతిక జీవితంలో బహిర్గతమైన అంశాలు లోకుల దృష్టిలో అద్భుతమైనవి. వానిలో రకరకాల సిద్ధులు, చమత్కారాలు, అలౌకికమైన సంఘటనలను వారు గమనిస్తారు. వాటి వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకోవాలనే ఉత్సాహం స్వాభావికమే. అందువల్ల పరిజనులు నా ఆత్మకథ తెలుసుకోవాలి అని ఈ రోజుల్లో నన్ను బలవంతం చేయుట అకారణం కాదు. నేను ఎప్పుడూ ఏదీ దాచాలి అనుకోలేదు. మోసగించుట, కపటము నాకు అలవాటు లేదు. కానీ నా వ్యవస్థ ఏమిటంటే, ప్రపంచ నాటక రంగంలో నా పాత్ర ప్రత్యక్షంగా శారీరకంగా ఉన్నప్పుడు వాస్తవాన్ని తెలిపితే దర్శకుల దృష్టి ఇంకొక దిశకి మళ్ళుతుంది. అందువల్ల ఆదర్శాల కొరకు ఏ కర్తవ్యనిష్టను నేను అందరిలోనూ జాగృతం చేయదలుచుకున్నానో ఆ ప్రయోజనం సిద్ధించదు. వ్యక్తులు ఈ రహస్యాల జంజాటంలో ఇరుక్కుంటారు. అందువల్ల నా వ్యక్తిత్వం కూడా వివాదాస్పదం అవుతుంది. అప్పుడు నేను ఏమి చేయాలో, ఇతరుల చేత ఏమి చేయించడానికి నేను పంపబడ్డానో దానికి చాలా అవరోధాలు ఏర్పడతాయి. నిస్సందేహంగా నా జీవితం అలౌకికతలతో నిండి ఉంది. నా జీవితంలో రహస్యమయ తెరలు ఎన్ని ఉన్నాయి అంటే, సమయానికి ముందే వాటిని ఎత్తితే చాలా అరిష్టాలు సంభవిస్తాయి. అందువల్ల నా తర్వాత వచ్చే వాళ్ళకి నా జీవితాన్ని ప్రామాణికత అనే గీటిరాయితో అన్ని విధాల అన్ని కోణాలలో పరీక్షించి ఆధ్యాత్మిక విద్య ఎంత సమర్థమైనదో, ఎంత సారగర్భితమైనదో నిరూపించే బాధ్యతను అప్పగిస్తున్నాను. ఆధ్యాత్మికత అనే ఈ పరశువేది స్పర్శతో ఒక అతి సాధారణ వ్యక్తి తన తుచ్చ కాయ కళేబరాలను స్వర్ణము వలె బహుమూల్యంగా చేసుకున్నటలో ఎలా సమర్థుడయ్యాడో, ఎలా సఫలత పొందాడో అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. ఈ దృష్టితో నా జీవితంలోని అనేక రహస్యమయ సంఘటనలను సమయం వచ్చినప్పుడు పరిశోధనలు చేయవచ్చు. అప్పుడు ఈనాడు నాకు చాలా దగ్గరగా ఉన్న పరిజనులు కొంత సహాయపడవచ్చు. దానికి ఇంకా సమయం ఉన్నది. అందువల్ల వాటి మీద తెరలు ఇంకా అలాగే వేసి ఉండాలి. ఆత్మకథ వ్రాయమని అడిగేవారికి నా సాధనా క్రమం ఎలా నడిచినదో మాత్రమే తెలుపగలను. వాస్తవానికి నా ఉపలబ్ధులన్నీ ప్రభు సమర్పిత సాధనాత్మక జీవిత విధానం మీద ఆధారపడినవే. దీనిని తెలుసుకోగలిగితే ఆధ్యాత్మిక జీవితం మీద ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి ఆత్మిక ప్రగతి, దానివల్ల లభ్యమయ్యే విభూతులు పొందే ఆనందమయ మార్గం సులభం అవుతుంది. నా కలము ద్వారా పాఠకులు ఇంత మాత్రమే పొందగలరు. వారు దానితోనే సరిపెట్టుకోవాలి. నా 60 సంవత్సరాల జీవితంలో మొదటి 15 సంవత్సరాలు అందరి వలె సాధారణంగా గడిచినవి. తర్వాత 45 సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రసంగాలను నా జీవితంలో కలుపుకుంటూ గడిపాను. ఈ ప్రయోగాలలో పూజ, ఉపాసనల పాత్ర చాలా తక్కువ. రోజుకి 6 గంటల చొప్పున 24 సంవత్సరాల పాటు నేను చేసిన గాయత్రి ఉపాసన కంటే దానితో పాటు జోడించబడిన మానసిక పరిష్కారం, భావనాత్మక ఉత్కృష్టత అభివర్తన ప్రయత్నాలకు సాధకులు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆలోచన మరియు కార్యపద్ధతిని పరిష్కృతం చేసుకుని ఉండకపోతే నా ఉపాసన కర్మకాండ కూడా అనేకుల మంత్ర యంత్రాలతో కూడిన పూజా ఉపాసనల వలె నిరర్ధకం అయి ఉండేది. నా జీవన సాధనను మీరు సఫలం అనుకుంటే, దానిలోని అలౌకికతకు కారణాలు వెతుక్కుంటే దానికి ప్రధాన కారణము అంతరంగ బహిరంగ స్థితుల పరిష్కారమే అని తెలుసుకోవాలి. పూజ, ఉపాసన యొక్క పాత్ర అందులో అల్పమే. ఆత్మకథ యొక్క ఒక అంశం రాసే దుస్సాహసం చేస్తూ నేను ఒకే తథ్యాన్ని ప్రతిపాదిస్తున్నాను. నా పూర్తి మనోయోగమును, పురుషార్థమును ఆత్మశోధనకే వెచ్చించాను. నా ఉపాసనను కూడా పూర్తిగా భావపరిష్కార ప్రయత్నాలతో జోడించాను. ఇక పాఠకులకు తెలియడానికి నా సాధన విధానాలు చెప్తాను. ఆధ్యాత్మికత జీవితానికి 3 మెట్లు ఉన్నాయి. 1 మాతృవత్ పరదారేషు, పరస్త్రీలను తల్లివలే భావించి గౌరవించుట. 2 పరద్రవ్యేషు లోష్టవత్, ఇతరుల ధనాన్ని మట్టివలే భావించి ఆశింపకుండుట. 3 ఆత్మవత్ సర్వభూతేషు, అన్ని ప్రాణులను తనవలే భావించి ఆదరించుట. ఈ మూడింటిని అధిరోహిస్తూ సుదూర లక్ష్యాలను పొందాను.
మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్. ఈ మజిలీలు వ్యక్తిగతమైన సాధనలు. ఇవి నాతో నేనే యుద్ధం చేసుకునుట, నా ఇంటిని నేనే చక్కబరుచుకునే ప్రయత్నాలు. పూర్వజన్మ సంస్కారాలు, సమర్థ గురుని సహాయంతో వీటిని సులభంగానే సాధించగలిగాను. నన్ను కుమార్గం వైపు లాక్కెళ్లే ధైర్యం చేయటానికి నా మనస్సు అంతా మొండిది కాదు, చెడ్డది కాదు. అప్పుడప్పుడు కొంచెం మార్గం నుంచి తప్పుకోవడానికి ఊహ వచ్చినా ఒక గట్టి దెబ్బ వేస్తే దారికి వచ్చేది. మనస్సును ఇలా నియంత్రణ చేసుకున్నట్టు వల్ల పాపము పతనము నుంచి కూడా తప్పించుకోగలిగాను. ఇక ఇప్పుడు అన్ని రకాల ప్రమాదాల నుంచి తప్పించుకున్నాను కనుక హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. కబీరదాసు ఎంతటి స్వచ్ఛమైన జీవితాన్ని జీవించాడు అంటే, ఆయన శరీరాన్ని వదిలేస్తూ భగవంతుడితో, ప్రభు, నువ్వు నాకు భౌతిక జీవితం అనే స్వచ్ఛమైన తెల్లని దుప్పటిని అందజేశావు. నేను దానికి ఎటువంటి మరకలు మచ్చలు అంటించకుండా అంతే స్వచ్ఛంగా తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను అని అన్నాడు. నన్ను కూడా ఆ మార్గంలోనే నడిపించిన పరమాత్మకు అనేక ధన్యవాదాలు. ఆ పదచిహ్నాలను వెతుక్కుంటూ ఆ ఆధారాలను గట్టిగా పట్టుకొని ఇక మార్గచ్యుతుడయ్యే ప్రమాదం లేని స్థితికి చేరుకున్నాను. ఆధ్యాత్మికత యొక్క కర్మకాండలు అంత కష్టమైనవి కావు. దృఢమైన సంకల్ప బలం ఉండి శ్రద్ధానిష్ట తగ్గకపోతే మానసిక ఒత్తిడి ఉండదు. ఉపాసన విధి విధానము కూడా దారి తప్పకుండా సాఫీగా నడిచిపోతుంది. ఒక సాధారణ వ్యాపారి ఒకే దుకాణంలో ఒకే విధముగా తన పూర్తి జీవితాన్ని ఆనందంగా గడుపుతాడు. అతని మనస్సుకి అది బోరు కొట్టదు, అయిష్టం అనిపించదు. కిళ్ళి సిగరెట్లు అమ్మేవాళ్ళు రోజుకి 12-14 గంటలు తమ వ్యాపారాన్ని ఉత్సాహంతో హాయిగా చేసుకుంటారు. అటువంటప్పుడు 24 సంవత్సరాలు రోజుకి 6-7 గంటలు గాయత్రి సాధన చేసే సంకల్పాన్ని నేను ఎందుకు నెరవేర్చలేను? ఉపాసన అనేది కిళ్ళి బీడీలు అమ్మటం, స్వీట్స్ అమ్మటం, వ్యవసాయం చేయటం కంటే తక్కువ లాభదాయకము, అనవసరం అనుకునే వారికి ఉపాసనలో మనస్సు లగ్నం కాదు. అనవసరం అనిపించే అరుచికరమైన పనులలో మనస్సు నిలవదు కదా. ఎవరి ఆంతరిక ఆకాంక్ష భౌతిక సుఖ సాధనాలే అంతా అనుకుంటుందో వారికే ఉపాసనలో విసుగు, అరుచి అనే అడ్డంకులు వస్తాయి. ఎవరైతే పూజ ఉపాసనల ద్వారా కోరికలు తీర్చుకోవాలి అనుకుంటారో వారే ప్రారబ్ధము వల్ల, పురుషార్థ న్యూనత వల్ల కోరుకున్న వరదానాలు లభించకపోతే నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మొదలుపెట్టినప్పుడే ఆకాంక్షలకు ప్రతికూలమైన పనిలో ఉత్సాహము ఉండదు. ఎక్కువ మంది ఈ స్థితిలోనే ఉంటారు కనుక వారి మనస్సు నిలకడగా ఉండుట లేదని ఫిర్యాదు చేస్తారు. కానీ నా స్థితి వీరికంటే భిన్నమైనది. శరీరము సాధనకు ఒక పనిముట్టు అనుకున్నాను. వస్తువులను జీవించటానికి అవసరమైన ఇంధనాలుగా మాత్రమే ఉపయోగించాను. గొప్పవాడిని అవ్వాలని, పేరు తెచ్చుకోవాలనే మహత్వాకాంక్ష నాకు ఎప్పుడూ రాలేదు. నేను ఆత్మను అని నిరంతరము గుర్తుంచుకున్నట్టు వల్ల ఆత్మోత్కర్షకు, ఆత్మ కళ్యాణము కొరకు, ఆత్మశాంతి కొరకు, ఆత్మ విస్తారము కొరకు ఎందుకు ప్రయత్నించకూడదు అని అనిపించేది. ఎప్పుడైతే శరీరమును నన్ను వేరువేరుగా చూసుకోగలిగానో, శరీరం యొక్క స్వార్థమును నా స్వార్థమును వేరుగా చూడగలిగానో, అజ్ఞానం యొక్క ఒక పెద్ద అడ్డుగోడ కూలిపోయింది. చీకటిలో వెలుతురు ఆవిర్భవించింది. ఎవరైతే తాను శరీరము అని అనుకుంటారో, ఇంద్రియాల తృప్తి ఆనందదాయకం అనుకుంటారో, వాసనాతృష్ణ యొక్క పరిపూర్తి ఎవరి జీవనోద్దేశ్యమో వారికి డబ్బు, హోదా, ప్రశంస మొదలైనవే సర్వస్వం. వారు ఆత్మకళ్యాణం గురించి విస్మరించవచ్చు. లోభమోహాలనే బంగారు సంకెళ్ళు ఆనందంగా వేసుకోవచ్చు. వారికి శ్రేయోమార్గం ఆచరించే వీలు కలగలేదు అనే వంక సత్యము కావచ్చు. అంతఃకరణ యొక్క ఆకాంక్షలే పరిస్థితులను నిర్మిస్తాయి. భౌతిక సుఖ సంపదలే లక్ష్యమైనప్పుడు చేతన యొక్క అన్ని ప్రయత్నాలు దానికి ఉపయోగపడతాయి. ఉపాసన ఒక చిన్న ఆటగా మారుతుంది. చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు. ఎక్కువ మందికి ఉపాసన ఒక కుతూహలమే. చిన్నపిల్లల ఆట వలె చేసుకుని ఏ పుట్టలో ఏ పాము ఉందనే భావం తప్ప సంకల్ప బలం ఉండదు. కొంచెం కూడా మనసు పెట్టకుండా చమత్కారాలు ఆశిస్తూ అడ్డదిడ్డంగా చేసే పూజ, ఉపాసన ఫలించకపోతే విశ్వాసం కోల్పోయి వాటిని మానివేస్తారు. ఈ పరిణామము సహజమే కదా. నిజం ఏమిటంటే శ్రద్ధ, విశ్వాసము లేకపోవట మరియు జ్ఞానోద్దేశ్య ప్రాప్తి కొరకు తీవ్రమైన ఆకాంక్ష లేకపోవటం వల్ల ఆత్మిక ప్రగతిని పొందలేకపోతున్నారు.
ఈ వివరాలన్నీ నాకు పూర్తిగా అర్థమయ్యాయి. కనుక నా శరీరాన్ని పోషించుకొనుటకు మరియు కుటుంబ వ్యవస్థ నడుస్తూ ఉండడానికి కావలసినంత శ్రమ మాత్రమే భౌతిక జీవితంలో నేను తీసుకున్నాను. శరీరాన్ని ఉపయోగించుకోవటానికి ఎంత తక్కువ సంభవమో అంత తక్కువ ప్రయత్నాలు, శరీర యంత్రానికి బాడుగ ఇచ్చే దృష్టికోణంతోనే అతి ముఖ్యమైన భౌతిక కార్యక్రమాలు చేసుకున్నాను. ధన సంపాదన లక్ష్యం కూడా అంతవరకే దృష్టిలో ఉంచుకున్నాను. నా అంతఃకరణ నిరంతర లక్ష్యప్రాప్తి కొరకు ప్రయత్నిస్తూ ఉండటం వల్ల భౌతిక ప్రలోభాలు మరియు ఆకర్షణలో ఇరుకునే పరిస్థితి, అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. ఎప్పుడైతే నా స్వరూపాన్ని ఆత్మస్థితిగా గుర్తించానో నా అంతఃకరణ పరమేశ్వరుని పరమ పవిత్ర నివాస గృహంగా దృగ్గోచరం అవడం మొదలుపెట్టింది. చిత్తము అంతర్ముఖం అవడం మొదలుపెట్టింది. నా యొక్క మొత్తం ఆలోచన విధానం పరమాత్మ యొక్క రాజకుమారుడైన ఆత్మ ఏమి చేయాలి, ఏ దిశలో వెళ్ళాలి అనే ఆలోచనలకు మాత్రమే పరిమితమైనది. పై ప్రశ్నలు సులభమైనవే, వాటికి జవాబులు కూడా సులభమైనవే. పరమాత్మ యొక్క రాజకుమారుడు కేవలము ఉత్కృష్ట జీవితమే జీవించాలి, కేవలము ఆదర్శవంతమైన కార్యపద్ధతులే అవలంబించాలి. ఈ మార్గం మీద నడవలేని వారికి చాలా భయాలు అనిపించి ఏం ప్రమాదాలు వస్తాయో, బేదరికం ఎలాంటి పరిస్థితులను చూపిస్తుందో, కుటుంబ సభ్యుల నుండి ఎటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయాలు పీడిస్తాయి. నేను కూడా అనేక మంది ఎగతాళి మరియు చేతకాని వాడిని అనే కటోక్తులు సహించవలసి వచ్చింది. కుటుంబ సభ్యులే నాకు ఎక్కువగా అడ్డుపడ్డారు. వారికి నా నుంచి లభించే అనేక భౌతిక లాభాలు లభించవు, వాటిని పోగొట్టుకుంటున్నాం అనే భావనతో నా ఆలోచనలు, కార్యపద్ధతిని మూర్ఖమైనవిగా అన్నారు. కానీ ఇది ఎక్కువసేపు నన్ను బాధించలేదు. మన నమ్మకము, విశ్వాసము, శ్రద్ధ సుదృఢంగా ఉంటే విరోధం ఎంతసేపు ఉంటుంది? చెడు మార్గం మీద నడిచేటప్పుడు మాత్రమే విరోధ తిరస్కారాలు స్థిరంగా ఉంటాయి. మంచితనం అనేది వ్యక్తిని మాత్రమే కాక ఇతరులను కూడా రక్షించే విభూతి శక్తి. దీనికి అడ్డు తగిలే వాళ్ళు, నిందించే వాళ్ళు త్వరలోనే తమ తప్పును తెలుసుకొని అడ్డు తగలడానికి బదులు సహకరించడం మొదలు పెడతారు. మన యొక్క ఆస్థ, శ్రద్ధ, విశ్వాసం ఎంత గొప్పగా స్థిరంగా ఉంటాయో, ఎంత దృఢంగా ఉంటాయో, ప్రతికూలత అంత తొందరగా అనుకూలతగా మారుతుంది. కుటుంబం నుంచి వచ్చే విరోధము ఎక్కువసేపు నేను భరించవలసి రాలేదు. వాస్తవ స్థితి అర్థం కాగానే వారి సందేహాలు దూరమైపోయాయి. ఆధ్యాత్మిక జీవితంలో నిజానికి ఎప్పుడూ హాని ఉండదు. అప్పుడప్పుడు బాహ్య దృష్టిలో బేదరికం ఉన్నట్లు అనిపించినా ఇటువంటి వ్యక్తులు ఆత్మిక శాంతి, సంతోషము వల్ల చాలా ప్రసన్నంగా ఉంటారు. ఈ ప్రసన్నత మరియు సంతుష్టి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసి విరోధులను కూడా సహకరించే వ్యక్తులుగా మారుస్తుంది. నా కష్టాలన్నీ ఇలాగే నివారించబడ్డాయి. గొప్పతనము, పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష, లోభ, మోహతృష్ణ లెక్క సంఖ్యలు ఎప్పుడైతే నివారించుకోగలిగానో అన్ని రకాల బంధనాల నుండి ముక్తి లభించింది. లోభ, మోహ, తృష్ణలని ఈ 3 సంఖ్యలు వ్యక్తులను భవసాగరంలో బోర్లా పడవేసి ముళ్ళ కంచెల మీద లాగుతాయి. అంతేకాక అసంతృప్తి, ఉద్విగ్నతల యొక్క వ్యధావేదనలతో మూలుగుతూ ఉంటాడు. ఈ 3ంటిని తుచ్చమైనవిగా అర్థం చేసుకోగలిగితే, లిప్సను, కోరికను శ్రద్ధగా మార్చుకోగలిగితే మాయ యొక్క బంధనాలు తొలగిపోయి జీవన్ముక్తి స్థితి పొందగలము. నజరే తేరీ బదిలీకి నజారా బదల్గయే అనే యుక్తి ప్రకారము ఆత్మజ్ఞానము పొందగానే నా వ్యక్తిగత భావనలు పరిసమాప్తమై జీవన లక్ష్యం పొందాలి అనే ఆకాంక్ష నా వేలు పట్టుకుని మార్గదర్శనం చేయడం మొదలుపెట్టింది. ఇంకా లేమి లేదు, దుఃఖము లేదు. శరీరానికి జీవించడానికి ఎంత అవసరమో అంతే సమకూర్చి సీమిత సాధనలతోనే తృప్తి చెందే శిక్షణ ఇచ్చి లోభాలిప్సలను వేరు చేసేసాను. మనస్సు అటు ఇటు చలించకుండా ఉంటే ఎంత అనంతమైన శక్తి లభిస్తుందో, ఎంత ప్రసన్నంగా ఉంటుందో ఈ తథ్యాలను ఎవరైనా సరే అనుభవించి తెలుసుకోగలరు. కానీ ఏమి చేయగలం? మనుష్యులు అందరూ నెయ్యితో నిప్పును ఆర్పటానికే ప్రయత్నిస్తున్నారు. తృష్ణను ధనముతోనూ, వాసనలు, కోరికలను భోగముతోనూ తృప్తి చెందించడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి ప్రయత్నాలు దావానలను మాత్రమే సృష్టిస్తాయని, ఈ మార్గం మీద పయనించేవారు ఎండమాముల భ్రమతో దారి తప్పుతారని, శ్మశానాలలో ప్రేత పిశాచాల వలె ఉద్విగ్న మానసిక స్థితిలో ఉండి కుకర్మలే చేయగలరని వీరికి అర్థమయ్యేటట్లు ఎవరు చెప్పగలరు? చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు ఇద్దరూ దొందుకు దొందే.
సత్సంగము, ప్రవచనాలు నేను చాలా విన్నాను. కానీ ఆధ్యాత్మికతను అంతరంగంలోనికి దింపి అనుసరించమని ప్రేరణ ఇచ్చే జ్ఞానులు నాకు దొరకలేదు. ప్రవచనాలు ఇచ్చేవారి జీవిత విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే వినేవారి కంటే వారి జీవితాల్లోనే ఎక్కువ మాలిన్యాన్ని చూశాను. వారి నుంచి మనస్సు ఎదురు తిరిగింది. పెద్ద పెద్ద సత్సంగాలు, సమ్మేళనాలు జరుగుతూ ఉన్నా నాకు వాటిని చూడటానికి, వినటానికి మనసు ఒప్పేది కాదు. ప్రకాశము నాకు లభించింది, కానీ అది నాకు నా అంతరంగం నుండే లభించింది, బయట నుంచి కాదు. నా ఆత్మయే సాహసించి తన చుట్టూ ఉన్న వలను ఛేదించే ధైర్యం ఇచ్చింది. అప్పుడే ఫలితాలు పొందగలిగాను. ఇతరుల మీద ఆధారపడి జ్ఞాని అనిపించుకున్నవారు బహుశా నన్ను కూడా అజ్ఞానం చేసి ఉండేవారు. ఎవరికైనా ప్రకాశం లభిస్తే అది ఎప్పుడూ లోపల నుంచే లభిస్తుంది అన్నది నాకు అర్థమైనది. కనీసం నా వరకు ఇది తథ్యమని నిరూపణ అయినది. ఆధ్యాత్మిక ప్రగతిలో పెద్ద పెద్ద కొండల వంటి బాహ్య అవరోధాలను, లక్ష్యం మీద నిరంతర శ్రద్ధ ఉంచకుండా, శ్రేయో మార్గంలో నడిచే సాహసం చేయకుండా వాటిని తొలగించుకోలేము. ఈ నిర్ణయం మీద నేను దృఢంగా ఉన్నప్పుడు సహాయకులు నాకు ఎప్పుడూ లభిస్తూనే ఉన్నారు. గురుదేవుల నుంచి భగవంతుడి వరకు అందరూ నా లక్ష్యాన్ని సరళం చేయడానికి నిరంతరం లభిస్తూనే ఉన్నారు. ప్రగతి మార్గంలో నెమ్మదిగా సుదృఢమైన అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాను. ఈనాడు ఉన్న ఈ స్థితికి ఈ విధి విధానం అవలంబించటం వల్లనే నేను చేరుకున్నాను. చాలామంది సాధారణంగా ఆధ్యాత్మిక జీవనము చాలా కష్టసాధ్యము అనుకుంటారు. కానీ నా వ్యక్తిగత అనుభవము దీనికంటే సర్వదా భిన్నము. నిజానికి వాసనా తృష్ణలతో నిండి ఉన్న జీవితమే చాలా కఠినమైనది, జటిలమైనది. ఈ స్థాయిలో జీవించే వ్యక్తి ఎంత శ్రమ పడతాడో, ఎంత బాధపడతాడో, ఎంత వ్యధావేదనను సహిస్తాడో, ఎంత గందరగోళం పడతాడో వాటిని చూస్తూ ఉంటే ఆధ్యాత్మిక జీవితంలోని కష్టాలు నగణ్యమనే చెప్పవచ్చు. ఇంత శ్రమ, ఇంత బాధ, ఇంత ఉద్వేగం పడినా ఒక్క క్షణం కూడా సంతోషం ఉండదు. కోరికలను తీర్చుకోవడానికి చెప్పలేనంత ప్రయాసపడాలి. కానీ ఆ కోరిక పూర్తి కాకముందే 100 క్రొత్త అభిలాషల సమూహం ఏర్పడతాయి. ఇవంతా ఎంత పెద్ద గందరగోళం అంటే, ఎంత పెద్ద సఫలత పొందిన వ్యక్తికి తృప్తి లేదు, సంతోషం లేదు. ఒక చిన్న సఫలత పొందడానికి ఎంత అలసిపోయే శ్రమ చేయవలసి వస్తుందో తెలిసినా దానికంటే పెద్ద సఫలత పొందటానికి 4 రెట్లు 10 రెట్ల బాధ్యత పైన వేసుకుంటారు. గతి తీవ్రమవుతున్న కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి, జంజాటము ఎక్కువ అవుతుంది. వాటిని సవరించుకోవటానికి దేహము, మనస్సు, ఆత్మ యొక్క మొత్తము శక్తి ఖర్చు అయిపోతుంది. సామాన్య శారీరక, మానసిక శక్తులతో సురసలాంటి అభిలాషలను పూర్తి చేయడానికి సమర్థత లేకపోవటం వల్ల అవినీతి, అనాచార మార్గాలను ఎన్నుకోవాల్సి వస్తుంది. ఎన్ని పాపకర్మలు చేసినా ఈ అనంత అభిలాషలు, కోరికలు ఎప్పటికి తీరుతాయి? పొందిన ఉపలబ్ధులను, దానికి పడ్డ నిరంతర మానసిక ఉద్వేగం మరియు వాటి వల్ల భవిష్యత్తులో రాబోయే ఘోర ఫలితాలు, ఈ రెండింటినీ కలిపి చూస్తే ఆ లాభాలను అతి తుచ్చముగానే భావించవలసి వస్తుంది. సాధారణ వ్యక్తులు నిరంతరము బాధపడుతూ, ఏడుస్తూ, రోషము, శోకముల బారి పడుతూ జీవశ్చవముల వలె జీవితాన్ని గడుపుతున్నారు. నిజానికి వీరిని నిజమైన తపస్సులుగా గుర్తించాలి. ఇంత కష్టము, త్యాగము, ఉద్వేగము ఆత్మిక ప్రగతి మార్గంలో భరించగలిగితే ప్రతి వ్యక్తి యోగి, సిద్ధపురుషుడు, మహామానవుడు, దేవతే కాక భగవంతుడు కూడా అయిపోగలిగేవాడు. సాధారణ మానవుల పాపము ఏమీ పొందలేరు, చాలా కోల్పోతారు. నిజానికి వీరే నిజమైన త్యాగులు, తపస్సులు, బలిదానం చేసేవారు. ఎందువలనంటే వీరు అత్యధిక పరిశ్రమతో పాపములు మూట కట్టుకునే దుస్సాహసం చేయటే కాక సంపాదించినది బంధువర్గానికి ఇచ్చి స్వయంగా ఉత్తి చేతులతో వెళ్ళిపోతారు. అందువల్ల నాకు ఇతరుల సుఖము కోసం స్వయంగా ఇంత కష్టపడేవారు మహాత్ములు, జ్ఞానులు, పరమార్థి పురుషులు అనిపిస్తుంది. వీరు తమని తాము మోహగ్రస్తులమని, పాపాత్ములమని, పదభ్రష్టులమని అనుకున్నా వీరు నా దృష్టిలో గొప్పవారే. నా చుట్టూ ఉన్న అసంఖ్యాక మానవ దేహదారుల యొక్క అంతరంగ బహిరంగ జీవితాన్ని చూస్తే వీరందరికంటే ఎక్కువ సుఖమయమైన, ఆనందదాయకమైన జీవితాన్ని నేను జీవించానని చెప్పగలను. నాకు జరిగిన హాని ఏమిటంటే కాస్త తక్కువ సంపన్నమైన, తక్కువ వెసులుబాటు ఉన్న జీవితాన్ని జీవించాను. వస్తు సామగ్రి నా దగ్గర తక్కువ ఉండటం వల్ల బీదవాడిలాగా కనిపించాను. సంపద లేకపోవటం వల్ల ప్రపంచము నన్ను చిన్నవాడిని అనుకుంది, పట్టించుకోలేదు.
ఇంతకంటే ఎక్కువ హాని ఆధ్యాత్మిక పదంలో ఎవరికీ జరగదు. దీనివల్ల నాకు ఏమీ హాని జరగలేదు, నా ఏ పని ఆగలేదు. ఇతరులు షడ్రసోపేతమైన వ్యంజనాలు తింటే నేను బార్లీ శనగలు మాత్రమే తిని సర్దుకున్నాను. వారు నాలుక పైన నియంత్రణ లేక రోగాల పాలైతే నేను తిన్న ఈ చౌక ఆహారం బాగా అరిగేది. శరీరము రోగరహితంగానే ఉండేది. నేను పోగొట్టుకున్నది ఏమిటి? నాలుక యొక్క క్షణికమైన రుచి పోగొట్టుకుని ఆకలి వేస్తే తలుపు కూడా అప్పడం అవుతుంది అనే సామెతను సార్థకం చేశాను. నాకు అంత జీర్ణశక్తి ఉండేది. ఇంకా రుచి గురించి అడిగితే విలాసవంతులైన వారి ఆహారం కంటే నా యొక్క బార్లీతో తయారు చేసిన రొట్టె ఎక్కువ రుచికరది అనిపిస్తుంది. ఇతరులు ధనము సంపాదించి మంచి బట్టలు, మంచి ఇల్లు మొదలైనవి చేకూర్చుకొని తమ అహంకారాలను పెంపొందించుకుంటే, నేను స్వల్ప సాధన సామగ్రితో వారి లాంటి విలాసపూరిత వాతావరణాన్ని పొందలేకపోయినా సాధారణ జీవితం వల్ల పొందిన ఆత్మసంతోషం, ఆనందం ముందు వారి విలాసమయ జీవితం ఎందుకు పనికిరాదు. బాలబుద్ధి గలవారు నన్ను వెక్కిరించిన అవగాహన కలవారు నా సాధారణ జీవితం యొక్క తెర వెనకాతల ఉన్న గొప్పతనాన్ని గుర్తించి దాని ముందు వారి శిరస్సులు వంచారు. మరి వారు లాభంలో ఉన్నారా, నేనా? వాస్తవ స్థితిని జాగ్రత్తగా గమనిస్తే తక్కువ పరిశ్రమ, తక్కువ రిస్కులు, తక్కువ బాధ్యతలు తీసుకొని నేను శారీరకంగా, మానసికంగా ఎక్కువ సుఖంగా ఉండుటే కాక సన్మానము కూడా ఎక్కువే పొందాను. పిచ్చివాళ్ళను ప్రశంసిస్తే నాకేమీ అభ్యంతరం లేదు. వ్యక్తిగతంగా నాకే బాధ లేదు. ఆత్మ నుంచి పరమాత్మ వరకు సజ్జనులు, దూరదృష్టి గలవారు అందరూ నా జీవన ప్రక్రియ పద్ధతిని ప్రశంసించారు. ఇందులో కష్టాలు తక్కువ, లాభం చాలా ఎక్కువ. కోరికలతో, అతి ఎక్కువ ఖర్చులతో కృత్రిమమైనటువంటి చాలా బరువు అనిపించే జీవితము పాపము, పతనము అనే చక్రములు గల బండి ద్వారానే మోయగలము. నా జీవిత విధానం అంతా తేలికైనదే. పక్కబట్టలు సంకలో పెట్టుకోవడం, బయలుదేరటం. ఏ అలసట లేదు, ఏ వ్యధ లేదు. ఆదర్శవంతమైన జీవితమే అతి సరళమైనదని నా వ్యక్తిగత అనుభవము. దానిలో ప్రకాశము, సంతోషము, ఉల్లాసము అన్నీ ఉన్నాయి. దుష్టులు ఆక్రమణ చేసి ఏదైనా హాని కలగజేస్తే అని ప్రశ్నిస్తే, ఈ రిస్కులు పాపభూయిష్టమైన జీవిత విధానంలో కూడా ఉంటాయి కదా. సంతులు, సేవ చేసేవాళ్ళు ఎన్ని కష్టాలు సహించవలసి ఉంటుందో, అంతకంటే చాలా ఎక్కువ కష్టాలను ప్రతిస్పర్ధ, ఈర్ష్య, ద్వేషము మరియు ప్రతీకారము మొదలైన కారణాల వల్ల భౌతిక జీవితంలో పడవలసి వస్తుంది. హత్యలు, ఆక్రమణలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు మొదలైన వాటికి భౌతిక జీవితం మీద తీపి ఉన్నవాళ్లే గురి కావటం చూస్తాం. ఇంతమంది వ్యక్తులు స్వేచ్ఛగా తమ ప్రాణాలను, ధనాన్ని సమాజానికి ఇవ్వగలిగితే వాళ్ళని దేవతలుగా కొలవటమే కాక చరిత్రలో వారి పేరు సువర్ణాక్షరాలతో లిఖింపబడి ఉండేది. క్రైస్ట్, సోక్రటీసు, గాంధీ లాంటి వ్యక్తులు అతి తక్కువ సంఖ్యలోనే ఈ విధంగా చనిపోయారు. వీరికంటే 1000 రెట్లు పతనోన్ముఖ క్షేత్రంలోనే హత్యలకు గురి అవుతూ ఉంటారు. తన సర్వస్వాన్ని దానం ఇచ్చి బేదరికం వహించిన భామాషా లాంటి వ్యక్తులను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. కానీ మోసాలు, నమ్మక ద్రోహాలు, వ్యసనాలు, ఆక్రమణలు, రోగాలు, మూర్ఖత్వం వల్ల అనేక మంది ధనవంతులు బేదవారుగా మారడం ప్రతిరోజు చూస్తున్నాం, వింటున్నాం. ఆధ్యాత్మిక క్షేత్రంలో నష్టపోవుట, ఇతరుల ఆక్రమణ, దుఃఖములు తక్కువ. భౌతిక క్షేత్రంలోని ఇవి చాలా ఎక్కువ. ఈ సత్యాన్ని సరిగా అర్థం చేసుకోగలిగి ఉంటే వ్యక్తులు ఆదర్శవంతమైన జీవితం జీవించడానికి భయపడరు. అంతేకాకుండా భౌతిక లిప్సలు ఇరుక్కొని బోర్లాపడే మూర్ఖత్వం చేయరు. తృష్ణ, వాసన, ప్రలోభముల ద్వారా వ్యక్తి పొందేది తక్కువ, పోగొట్టుకునేది చాలా ఎక్కువ అనేది నా వ్యక్తిగత అనుభవం. నేను పోగొట్టుకున్నది నగణ్యము, అతి స్వల్పము. కానీ ఎంత ఎక్కువ పొందాను అంటే నాకు మళ్ళీ ప్రతి వ్యక్తికి ఉత్కృష్టమైన, ఆదర్శవంతమైన పరంపరను పాటించమని చెప్పాలని అనిపిస్తుంది. కానీ విషయం కొంచెం కష్టం. నేను నా అనుభవాల సాక్షిగా ఉజ్వలమైన జీవితము జీవించండి అని గోల చేస్తూ సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఎంతమంది దాన్ని విన్నారు? విన్నవాళ్లలో ఎంతమంది దాన్ని పాటించారు? శ్రేయస్కరమైన దానిని అర్థం చేసుకొని, జీవితం యొక్క స్వరూపము, ప్రయోజనము, దాని ఉపయోగము అర్థం చేసుకొని ఆ మార్గంలో నడిచే ధైర్య సాహసాలు చేసి ఉండకపోతే మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లాష్టవత్ అనే 2 మెట్లు ఎక్కడం నాకు కష్టమై ఉండేది. ఎవరైతే శరీరం అనే అంతా అనుకొని అదే తన నిజస్వరూపం అనుకునేవాళ్ళు
మరియు తృష్ణ వాసన కొరకే ఆతృత చూపించేవారు ఆత్మ ప్రగతి నుండి వంచితులవుతారు. పూజ, ఉపాసన లాంటి చిన్న చిన్న కర్మకాండల ఆధారంగా ఎవరి పడవ ఒడ్డుకు చేరలేదు. నేను 24 సంవత్సరాల పాటు నిరంతరము గాయత్రి పురస్కరణలో నిమగ్నమై ఉపాసన యొక్క ఒక మహత్వపూర్ణమైన అధ్యాయము పూర్తి చేయవలసి వచ్చింది. కానీ ఆత్మిక ప్రగతి యొక్క భావనాత్మక ప్రక్రియను జీవన సాధనతో కలిపినప్పుడే ఈ ఉపాసన కర్మకాండ యొక్క సాఫల్యము లభించింది. ఇతరుల వలె దేవతలను వశము చేసుకొని లేదా ఇతరులను మోసగిస్తూ కోరికలను పొందడానికి యంత్రమంత్రముల కర్మకాండను మాత్రమే చేస్తూ ఉంటే జీవన దేవతా సాధన యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకుని ఉండకపోతే నిస్సందేహంగా నాకు కూడా ఏమీ లభించేది కాదు. నాకు లెక్కలేనంత భజనానంద పరులు మరియు తంత్రము మంత్రము గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ జీవన దేవతా సాధన చేయకుండా కర్మకాండాల్లోనే సంవత్సరాల తరబడి నిమగ్నమై ఉన్న వాళ్ళు అనేకులు తెలుసు. వారి పూజా ఉపాసనా విధానము నాకంటే చాలా విస్తృతమైనది. కానీ పరిశీలనగా చూస్తే వారు ఏమీ పొందలేకపోయారు అనేది స్పష్టమైంది. వారిలో తమను తాము మోసం చేసుకునే ఆత్మవంచన చూశాను. దీని ఆధారముగా వారు ఈ జన్మలో కాకపోతే చనిపోయిన తర్వాత స్వర్గములో సుఖాలు లభిస్తాయి అనే భ్రమలో ఉన్నారు. కానీ నా ఉద్దేశము, నా భవిష్యవాణి ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరికి స్వర్గము మొదలైనవి లభించవు. వారికి ఏ విధమైన సిద్ధులు, చమత్కారాలు లభించవు. సాధకుడి యొక్క జీవన క్రమము ఉత్కృష్టత వైపు ఒక క్రమబద్ధ ప్రణాళికను అనుసరిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. అతని దృష్టికోణంలో మంచితనం వైపు మార్పు రావాలి. అతను చేసే పనులలో, క్రియాకలాపాలలో ఒక ఆధ్యాత్మికవాదికి అనుకూలమైన రీతి నీతులు కలిగి ఉన్నప్పుడే అతని కర్మకాండ కానీ పూజా పారాయణలు కానీ ఫలితాలను ఇస్తాయి. ధూర్తులు, స్వార్థపరులు, పిసినారులు మరియు శరీరము, పిల్లల కొరకు మాత్రమే జీవించేవారు తమ ఆలోచనలు, కార్యపద్ధతుల్ని పరిష్కరించుకోకపోతే వారికి తీర్థయాత్రలు, వ్రతాలు, ఉపవాసాలు, కీర్తనలు, ధ్యానాలు మొదలైన వాటి వల్ల ఏ లాభము ఉండదని స్పష్టంగా చెప్తున్నాను. ఈ కర్మకాండాలన్నీ ఉపయోగకరమైనవే. కానీ వీటి ఉపయోగము ఒక వ్యాసము రాయటానికి పెన్ను వలె మాత్రమే ఉంటుంది. పెన్ను లేకుండా ఎలా వ్రాయగలం? పూజా ఉపాసన లేకుండా ఆత్మిక ప్రగతి మాత్రం ఎలా సంభవం? ఇంత తెలుసుకున్న తర్వాత మనకి ఇంకొక విషయం స్పష్టంగా తెలియాలి. అధ్యయనము, స్వాధ్యాయము, చింతన, మననాల యొక్క బౌద్ధిక వికాస ప్రక్రియ సంపన్నం చేయకుండా కేవలము కాగితము, పెన్ను ఆధారంగా వ్యాసములు, కవితలు రాయలేరు. ఆంతరికత కూడా బౌద్ధిక వికాసం లాంటిదే. పూజ, ఉపాసన, కర్మకాండలు మంచి పెన్ను లాంటివి. ఈ రెండింటి సమన్వయం వలనే పని జరుగుతుంది. ఏది లేకపోయినా అసంపూర్ణతగానే ఉంటుంది. సాధన యొక్క బండి ఒక చక్రముతోనే నడవదు. ఉపాసన మరియు ఆంతరిక ఉత్కృష్టత అనే 2 చక్రాలు నా జీవన సాధన అనే బండికి ఉండేటట్టు చేసుకున్నాను. నేను ఉపాసన ఎలా చేశాను అంటే అందులో రహస్యం ఏమీ లేదు. గాయత్రి మహావిజ్ఞానములో వివరించినట్టే నేను గాయత్రి మంత్రము యొక్క అతి సామాన్యమైన ఉపాసన చేసుకున్నాను. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఉపాసన చేయటానికి ఎంతసేపు కూర్చున్నా ఆ సమయం అంతా పరబ్రహ్మము యొక్క పరమ తేజోమయ సత్తా, గాయత్రి మాత యొక్క దివ్య ప్రకాశం నా రోమములో ఓతప్రోతమవుతున్నది. మరియు ప్రచండ అగ్నిలో పడవేసిన ఇనుము ఎలా ఎర్రగా అగ్నివలే మారుతుందో నా యొక్క నగణ్యమైన అస్తిత్వము దివ్య తేజోమయంగా మారుతోంది అనే భావన చేస్తూ ఉండేవాడిని. నా ఇష్టదేవత వలె నా స్థాయి కూడా ఉత్కృష్టమవుతున్నది అనే భావన నిరంతరము ఉండేది. శరీరం యొక్క కణ పరమాణువులలో గాయత్రి మాత యొక్క బ్రహ్మవర్చస్సు ఉండటం వల్ల నా శరీరంలోని ప్రతి అవయవం జ్యోతిర్మయం అయినది. ఆ అగ్నిలో ఇంద్రియముల లిప్సలన్నీ కాలి భస్మమైపోయినవి. ఆలస్యము మొదలైన దుర్గుణాలు నశించాయి. రోగ వికారములు ఈ అగ్నిలో కాలిపోయాయి. ఈ శరీరము నాదే అయినా దానిలో ప్రచండ బ్రహ్మవర్చస్సు వికసించుతున్నది. నా వాణిలో సరస్వతి నాట్యము చేయుచున్నది. అసత్యము, మోసము మరియు రుచి అనే అసురులు నోరు అనే దివ్య మందిరం వదిలి పలాయనం చిత్తగించారు. కళ్ళలో ఇతరుల సుగుణములను గ్రహించటము మరియు భగవంతుని యొక్క సౌందర్యమును జడ చేతనలలో అన్ని చోట్ల చూడగలిగే సామర్థ్యమే మిగిలినది. చిత్రాన్వేషణ, కాముకత లాంటి దోషాలు నా కళ్ళల్లో లేవు. చెవులు మంగళకరమైనటువంటి వాటినే వింటాయి. మిగతాది అంతా కేవలము కోలాహలమే. అవి శ్రవణేంద్రియాలను తాకి
ఏ ప్రతిస్పందన లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. గాయత్రి మాత యొక్క వరం ఏమిటంటే తేజస్వి ప్రకాశము. ఈ ప్రకాశము నా సూక్ష్మ శరీరములోని అంతఃకరణ చతుష్టయములైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములలో ప్రవేశించడంతో అవి ప్రకాశవంతం అవడాన్ని దర్శించాను. ఈ బ్రహ్మవర్చస్సు నా మనస్సును పాశవికి ఇచ్చే ఆకాంక్షలు లేనటువంటి ఉచ్చ భూమిక వైపు లాక్కుని పోతున్నదని అనుభవంలోకి తెచ్చుకున్నాను. దివ్యత్వమును పరిప్లవతమును చేయగలిగే ఆకాంక్షలు నా మనస్సులో మేలుకొంటున్నాయి. నా బుద్ధి క్షణిక ఆవేశానికి, తుచ్చ ప్రలోభము కొరకు మానవ జీవితం లాంటి అతిపెద్ద ఉపలబ్ధిని నష్టము చేసుకోకూడదు అనే నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ జీవితం యొక్క ప్రతిక్షణం ఆదర్శాల ప్రతిష్టాపనకు ఉపయోగించాలని నా బుద్ధి సంకల్పిస్తోంది. నా చిత్తములో ఉచ్చనిష్టలు చోటు చేసుకొని సత్యము, శివము, సుందరము వైపు ముందుకు వెళ్ళాలనే ఉత్సాహపూరిత ఆలోచనలు ఉత్తుంగ తరంగాలుగా ఏర్పడుతున్నాయి. సవితాదేవత యొక్క తేజస్సు నా అంతఃక్షేత్రంలో ప్రవేశించి నా అహమును పరిష్కృతం చేసి మరణధర్మ జీవదారుల స్థితి నుండి అనేక యోజనాలు పైకి తీసుకువెళ్ళి ఈశ్వరుని యొక్క సర్వసమర్థ పరమ పవిత్ర సచ్చిదానంద స్వరూపంలో స్థిరపరుచుతున్నది. గాయత్రి పురస్చరణ కాలంలో నేను జపం మాత్రమే చేయలేదు, భావతరంగాలు కూడా నిరంతరం మనస్సులో చేసుకునేవాడిని. కారణ శరీరములో అనగా భావభూమి యొక్క అంతరాలలో ఆత్మబోధ, ఆత్మదర్శనము, ఆత్మానుభూతి మరియు ఆత్మవిస్తార అనుభూతిని అంతర్జ్యోతి రూపంగా దర్శించేవాడిని. నా యొక్క ఆత్మ పరమ తేజస్వి సవితాదేవత యొక్క ప్రకాశములో దీపములో పురుగులు ఆత్మాహుతి చేసుకున్నట్లు ఆ సవితలో లీనమైపోయినది. నా అస్తిత్వము సమాప్తమైనది, దాని స్థానములో పరమ తేజస్సు ప్రతిష్టమైనది. నేను సమాప్తమైపోయాను, నీ యొక్క ఆధిపత్యమే ఉన్నది. ఆత్మ మరియు పరమాత్మ యొక్క అద్వైత కలయిక యొక్క అనుభూతి క్షణక్షణము వచ్చేది. బ్రహ్మానందం యొక్క సరసత అనుభవంలోనికి వచ్చేది. ఈ అనుభూతి కొరకు ప్రపంచంలోని అన్ని విషయానందాలను వదులుకొనవచ్చును. జపముతో పాటు స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో దివ్య ప్రకాశం యొక్క ప్రతిష్టాపన మొదట ధ్యాన ధారణ రూపంలో ప్రయత్నపూర్వకంగా చేయవలసి వచ్చేది. మెల్లిమెల్లిగా అది నా సహజమైన ప్రకృతిగా మారినది. తర్వాత అది ప్రత్యక్ష అనుభూతిగా ఉండిపోయినది. నా యొక్క ఉపాసనా కాలంలో నా లోపల బయట పరమ తేజస్వి సవిత యొక్క దివ్యజ్యోతి సాగరం అనుభూతిలోకి వస్తూ నా యొక్క అస్తిత్వము ఈ దివ్యజ్యోతిలో ఓతప్రోతమవుతోంది అని నిరంతరము అనుభూతి చెందేవాణ్ణి. ఈ ప్రకాశము తప్ప నా అంతరంగ బహిరంగంలో ఇంకేమీ లేదు. నా ప్రాణము యొక్క ప్రతిస్ఫురణలో జ్యోతిస్ఫుల్లింగముల కంటే ఇంకేమీ ఉండేవి కాదు. ఈ దివ్య అనుభూతులతో పూజ సమయంలో ఖచ్చితంగా నన్ను నేను ఓతప్రోతం చేసుకుంటూ ఉండేవాడిని. ఉపాసనా సాధన యొక్క పూర్తి సమయం ఈ అనుభూతితోనే ఉండేవాడిని. పూజ యొక్క 6 గంటలు మిగిలిన 18 గంటలకు ప్రేరణను ఇచ్చేది. ఏ పని చేస్తున్నా ఇష్టదేవత యొక్క ఈ తేజస్సే నాకు మార్గదర్శనం చేసేది. ఆయన సంకేతానుసారమే నా యొక్క ప్రతి పని క్రియ జరుగుతున్నది. నేను లాలస, లిప్స, తృష్ణ లేక వాసనలతో ప్రేరితమై ఏ పని చేయటలేదు. తల్లి ఏ విధంగా చిన్నపిల్లవాడి వేలు పట్టుకుని నడిపిస్తుందో అదేవిధంగా ఆ దివ్య సత్తా నా మస్తిష్కాన్ని పట్టుకొని ఉచ్చ ఆలోచనలు ఆలోచించటానికి, నా శరీరాన్ని పట్టుకొని ఉచ్చ ఆదర్శాల వైపు నడవటానికి వివసనను చేసింది. ఉపాసన తర్వాత మెలకువగా ఉన్న ప్రతిక్షణం శారీరక నిత్యకర్మలు, ఉపాసన, స్వాధ్యాయము, చింతన, శరీర పోషణ నిమిత్తం చేసే పనులు, కుటుంబ వ్యవస్థ మొదలైన అన్ని క్రియలు ఆ పరమేశ్వరుడే నియోజన, సంచలన చేస్తున్నాడనే అనుభూతి నిరంతరం ఉండేది. రాత్రి పడుకొని 6 గంటలు ఎంత గాఢంగా నిద్రపోయేవాడిని అంటే సమాధి స్థితిలో ఉన్నానా అని అనిపించేది. తల్లి ఒడిలో నన్ను నేను సమర్పించుకొని పరమశాంత సంతుష్ట భూమికలో ఆత్మసత్తాలో తాదాత్మ్యత చెందేవాణ్ణి. లేచిన తర్వాత క్రొత్త జీవితము, క్రొత్త ఉల్లాసము, క్రొత్త ప్రకాశము, మార్గదర్శనము నా ముందు నడుస్తూ పద ప్రదర్శనకు తయారుగా ఉండేవి. 24 సంవత్సరాల 24 మహాపురస్చరణల కాలంలో సామాజిక పారివారిక బాధ్యతలు ఏమీ నాకు లేవు. అందువల్ల పూర్తి తత్పరతతో, తన్మయత్వంతో ఈ జపధ్యానముల సాధనాక్రమము సక్రమముగా నడిచినది. మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్టవత్ అనే నిరంతర నిష్ట శరీరమును పాపకర్మముల నుంచి రక్షించినది.
అన్నము యొక్క సాత్వికత మనస్సును మానసిక అధఃపతనంలో పడకుండా కాపాడినది. బార్లీ రొట్టె, ఆవు యొక్క మజ్జిగ. ఈ ఆహారము బాగా రుచించినది, అరిగినది. ఆహారం బట్టి మనస్సు అనే సత్యము నా జీవిత కాలములో అడుగడుగున అనుభవంలోకి వచ్చినది. అతి తీవ్ర సంయమనాలతో శరీరమును మనస్సును నిగ్రహించకుండా ఉండకపోతే ఏ ప్రగతిని సాధించలేకపోయేవాడిని.